క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, మీ అందరికీ ప్రభువునామమున పునరుద్ధాన శుభములు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథం నుంచి మత్తయి సువార్త 23వ అధ్యాయం 11-12 వచనాలను మనం చదువుకున్నాం. The Gospel according to Saint Matthew, 23rd chapter, verses 11 and 12. మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచారకుడై ఉండడం, తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడను, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడను. పరిశుద్ధవాక్యం ప్రార్థన చేసుకున్న నిమిషం పాటు మనం దేవుని సన్నిధానంలో సిద్ధపరుచుకున్నాం. మన దేవుడు మాట్లాడే దేవుడా, మృతుడనైంది కానీ ఇదిగో యుగ యుగముల వరకు సజీవుడమై అనుసరించు. నా గొర్రెలు నా స్వరమును వినును, వాటిని నేను పేరు పెట్టి పిలుచుకున్నాను, నన్ను వెంబడించు, మనతో మాట్లాడాలని ఆయన ఇష్టపడతారు. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీ మహోన్నతమైన నామాన్ని బట్టి నీకు వెళ్ళలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఇంతవరకు మేమందరం కలుసుకొని మిమ్మల్ని స్తుతించి ఘనపరిచి కీర్తించిన విధానాన్ని బట్టి మీ వందనాలు చెల్లించుచున్నాము. నీ దాసుడిగా నిలవబడుచుడుగా నీ శిలువ చాటును మరుగు చేసుకుని పరిశుద్ధాత్మ శక్తితోనూ ఆత్మ బలముతోనూ ఆత్మావేశముతో ఆత్మ స్వాతంత్రముతో నీ వాక్యం పంచుకునే యోగ్యతను అర్హతను నాకు ప్రసాదించండి. సంఘముల మధ్య సంచరించు ఆత్మదేవా, ఉదయకాలమున నీ సన్నిధానంలో చేరి ఉన్న ఈ చిన్న మండలంలో మీరు సంచరించండి. నీ వాక్యం చేత ప్రతి ఒక్క బిడ్డను వారి హృదయాలను మీరు దర్శించండి. నీ వాక్యములో ఉన్న ఆదరణ, నీ వాక్యములో ఉన్న హెచ్చరిక, నీ వాక్యములో ఉన్న క్షేమాభివృద్ధిని ప్రసాదించండి. మేమందరం కూడా నీ సన్నిధిని అనుభవించి నీ ఆత్మకార్యము చేత హెచ్చరింపబడి నీ ఆత్మకార్యము చేత మమ్మల్ని మేము నీ సన్నిధానంలో సమర్పించుకునే భాగ్యాన్ని మాకు ప్రసాదించుకుని యేసు క్రీస్తు జీవముగల నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, క్రైస్తవ జీవితం చాలా ఉన్నతమైనటువంటి జీవితం. క్రైస్తవ జీవితం చాలా పారదర్శకమైనటువంటి జీవితం. దేవుని కనుదృష్టి ఎల్లప్పుడూ నిలిచి ఉండేటువంటి జీవితమే క్రైస్తవ జీవితం. ఈ క్రైస్తవ జీవితాన్ని దేవుడు మనకు ప్రసాదించాడు. ఈ ఉన్నతమైనటువంటి విలువలతో, పారదర్శకమైనటువంటి పరిశుద్ధ జీవితంతో, దేవుని ఆశీర్వాదాలతో, దేవుని మహిమతో ఎల్లప్పుడూ ఉండేటువంటి జీవితాన్ని దేవుడు మనకు ప్రసాదించాడు. చాలా మంది మనం దేవుని పరిశుద్ధమైన ఆలయానికి వచ్చినటువంటి వారిని మనం పరిశుద్ధులముగా, అతి పరిశుద్ధులముగా భావిస్తూ ఉంటాం. కానీ ఒక భక్తుడు అంటాడు, చర్చ్ ఈజ్ నాట్ ఏ హాల్ ఫర్ సూపర్ సెయింట్స్ బట్ ఏ హాస్పిటల్ ఫర్ సిక్ సిన్నర్స్. సంఘము అనేది పరిశుద్ధులు కూడుకునేటువంటి ఒక హాలుగా మనం ఎంపిక చేయడానికి వీలు లేదు. మనం పరిశుద్ధ గ్రంథాన్ని మనం గమనించినప్పుడు క్రీస్తు యొద్దకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా పరిపూర్ణులు కాదు. పరిపూర్ణులైనటువంటి వారు క్రీస్తును ఎవరు కూడా వెంబడించలేదు. ఘోరమైన పాపపు జీవితాలకు నింపబడిన వారిని యేసుక్రీస్తు క్షమించాడు,
జీవితంలో మనం కూడా పారదర్శకంగా ఉండాలి. దేవుడు తనను తాను సంపూర్ణముగా బయలుపరుచుకున్నాడు, సంపూర్ణముగా నిన్ను ప్రేమించాడు, సంపూర్ణముగా ఆయనను హత్తుకున్నాడు. ఆయన మనస్సు, ఆయన కార్యములు, ఆయన తలంపు, ఆయన చిత్తము, ఆయన సంకల్పము సమస్తము పారదర్శకంగా నీకు ఆయన అనుగ్రహించాడు. అటువంటి ఉన్నతమైనటువంటి క్రైస్తవ జీవితంలో, క్షమింపబడినటువంటి క్రైస్తవ జీవితంలో మనం ఏ రీతిగా జీవిస్తున్నాం? ఎంత పారదర్శకంగా దేవుని సన్నిధానంలో జీవించగలం? ఎంత పారదర్శకమైనటువంటి మానవ సంబంధాలను మనం కొనసాగించగలుగుతున్నాం? వేషధారణ అనేది చాలా తీవ్రమైనటువంటి పాపం. దేవుడు అసహ్యించుకునేటువంటి పాపము వేషధారణ. యేసుక్రీస్తు శరీరధారిగా జీవించినప్పుడు బహిరంగముగా హెచ్చరించి గద్దించినటువంటి పాపములలో వేషధారణ ఒకటి. వేషధారణ అనేటువంటి మాటను మనం గమనిస్తే, the word comes from ancient Greek theater, where one actor would play two parts. The ప్రాచీన గ్రీకు థియేటర్, నర్తనశాల, నటించేటువంటి ప్రదేశంలో ఒక వ్యక్తి రెండు పాత్రలను కలిగి ఉండేటువంటి విధానం నుంచి పదం వచ్చింది. సంతోషంగా నటించవలసినప్పుడు ఒక మాస్కును ధరించుకుంటారు, దుఃఖముగా వచ్చినప్పుడు మరి ఒక మాస్కును ధరిస్తారు. ఈ మాటను మనం గమనిస్తే, the word literally means one who hides behind a mask. ఒక వేషము వెనుక, ఒక ముసుగు వెనుక ఒక వ్యక్తి ఉండినటువంటి స్థితిని సూచించున్నది. దేవునితో సరైనటువంటి సంబంధము, ఇతర విశ్వాసులతో, మానవులతో ఆరోగ్యకరమైనటువంటి సంబంధాలను కలిగి ఉండడంలో వేషధారణ అనేది చాలా ప్రమాదకరమైనటువంటి ప్రమాదముగా మనం చూస్తాం. To preach one thing and practice another is only hypocrisy. అందుకే యేసు ప్రభువారు అంటాడు, మనం గమనించినప్పుడు వారు చెప్పున్నది ఒకటి, చేయున్నది ఒకటి. ఈ వేషధారణ అనేటువంటిది పులిసినటువంటి పిండితో యేసు ప్రభువారు పోల్చుతారు. చూద్దాం, లూకా సువార్త 12వ అధ్యాయము 1వ వచనం. Luke chapter 12 verse 1. అంతలో ఒకరిని ఒకడు తొక్కుకొన్నట్టు వేల కొలది జనులు కూడినప్పుడు ఆయన తన శిష్యులతో మొదట ఇట్లని చెప్పసాగిన, పరిసయ్యుల వేషధారణను పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడి. వేషధారణ పులిసినటువంటి పిండితో పోల్చబడింది. ఈ వేషధారణ, హిపోక్రసీ begins very small but grows quickly and quietly. ఈ వేషధారణ అనేది చిన్నదిగా ప్రారంభమవుతుంది, అది నిశ్శబ్దంగా వేగముగా జరుగుతుంది. స్త్రీలకు తెలుసు, పులిసినటువంటి పిండి మీద మూత పెడితే ఏ రీతిగా పొంగి ఆ మూతను కూడా పైకి మనం స్త్రీలకు చాలా మంది తెలుసు. అది చిన్నగా ప్రారంభమవుతుంది వేషధారణ అనేది. కానీ ఆ వేషధారణ ప్రారంభమైనప్పుడు దాన్ని అనుమతిస్తే, అది మన జీవితంలో పని చేయడానికి దాన్ని అంగీకరిస్తే, అది వేగముగా, నిశ్శబ్దంగా అది పొంగుతుంది. ఈ వేషధారణ అనేది
hypocrisy is always motivated by self-love. ఈ వేషధారణ అనేది ఎక్కడి నుంచి ఉత్పత్తి అవుతుందంటే మనల్ని మనం అత్యంతముగా ప్రేమించుకున్నప్పుడు ఇది ప్రారంభం. Hypocrisy damages unbelievers and other believers. Hypocrisy dishonors God. Hypocrisy presenting ourselves. చాలా చాలా విషపూరితమైన, ప్రమాదకరమైన, తీవ్రమైనటువంటి పాపము వేషధారణ. ఈ వేషధారణ అనేది క్రైస్తవ జీవితాల్లో కొన్నిసార్లు మనం ప్రదర్శిస్తూ ఉంటాం. ఉదాహరణకు ప్రకటన గ్రంథంలో లవోదికీయ సంఘాన్ని మనం చూస్తాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం, Book of Revelation chapter 3 verse 17. నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గుడ్డివాడవును, దిగంబరినై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదువలేదని చెప్పుకొనుచున్నావు. ఈ లవోదికీయ సంఘము తనను తాను అంచనా వేసుకున్నట్టులో విఫలమైంది. ఈ లవోదికీయ సంఘము ధన సంపదతో నింపబడినటువంటి సంఘం, ధనమును ఆశించినటువంటి సంఘం. మాకు ఏమీ కొదువు లేదు, మేము అన్నీ కలిగి ఉన్నామనేటువంటి ఒక భావానికి లవోదికీయ సంఘం వస్తే ప్రభు అంటున్నాడు, ఆ ముసుగు నుంచి తీసివేసి నీవు దౌర్భాగ్యుడు, దిక్కుమాలిన వాడు, గుడ్డివాడు, దిగంబరుడు. కాబట్టి క్రైస్తవ జీవితంలో మనం అంచనా వేసుకుంటూ కొన్నిసార్లు విఫలమవుతూ మనం ఎక్కువగా అనగా దేవుని కంటే ఎక్కువగా ప్రేమించుకున్నప్పుడు, ఆయన స్వర్గం నుంచి సంపాదించినటువంటి సంఘము కంటే మనల్ని మనం ఎక్కువగా ప్రేమించుకున్నప్పుడు, మనల్ని నమ్మి మనకు అప్పగించినటువంటి పరిచర్య కంటే మన యొక్క స్థితిని మనం ప్రేమించుకున్నప్పుడు ఈ వేషధారణ అనేది ప్రారంభమవుతుంది. వేషధారణ అనేది బయటకు వస్తుంది. యేసు ప్రభువారు ఆయన శరీరధారిగా జీవించిన కాలంలో బహిరంగముగా చేసినటువంటి ఆఖరి ప్రసంగము మత్తయి సువార్త 23వ అధ్యాయం నుంచి ప్రారంభం. ఈ బహిరంగంగా చేసినటువంటి ప్రసంగంలో శాస్త్రుల గురించి, పరిసయ్యుల గురించి ఆయన బహిరంగముగా విమర్శించినట్లుగా మనం చూస్తాం. చాలా మంది క్రైస్తవుల యొక్క అభిప్రాయం ఏమిటంటే, పరిసయ్యులు అందరూ కూడా వేషధారులను భావిస్తారు. కానీ అలాంటి కాలంలో 6,000 మంది పరిసయ్యులు ఉండేవారు. వారిని వెంబడించేటువంటి సమూహము చాలా అధిక సంఖ్యలో ఉండేటువంటి వారు. ఫరిసీస్ వారు మిడిల్ క్లాస్ బిజినెస్ మెన్. ఈ పరిసయ్యులు మధ్య తరగతిలో ఉండేటువంటి వ్యాపారవేత్తలు. ఆనాటి కాలంలో 6,000 మంది ఉండేవాళ్ళు. ఇంకొక మాట ఏంటంటే, వారు సత్యం కొరకు, పరిశుద్ధత కొరకు నిలవబడిలో నిష్ట కలిగిన వారు. ఆ మాటలో ఎటువంటి లోపం లేదు. సత్యం కొరకు, పరిశుద్ధత కొరకు నిలవబడటంలో నిష్ట కలిగిన వారు. The name Pharisees come from a word that means to separate. ఈ పరిసయ్యుడు అనేటువంటి మాట ప్రత్యేకింపబడుటకు, టు సెపరేట్. సత్యం కొరకు, పరిశుద్ధత కొరకు నిలవబడడానికి ఇష్టపడి తనను తాను ప్రత్యేకించుకున్నటువంటి ఒక సమూహముగా నిలవబడుతున్నటువంటి వీరు అన్యులకు దూరముగా జీవిస్తారు. పాపులుగా పిలువబడుతున్నటువంటి ఆ సమాజం నుంచి తమను తాను వేరుగా. వీరిలో ఉండేటువంటి ఒక తప్పుడు అభిప్రాయం ఏమిటంటే, వారి ఆచారములే, వారు ఆచరించుతున్నటువంటి ఆచారములు, సాంప్రదాయాలు
జీవితాలు దానిలో పసుపడతాయి. వారి కట్టడలు, వారి ఆచారాలు, వారి జీవితాలపై ప్రభుత్వం చేపడుతుంది. కాబట్టి పరిసయ్యులు అందరూ కూడా వేషధారులు కాదు. మన ఉదాహరణకు నికోదేమును చూసుకుంటే యేసు ప్రభువు వారి దగ్గరికి ఏకాంతంగా రాత్రి వేళ ఒంటరిగా వచ్చినప్పుడు యేసుక్రీస్తుతో సంభాషణ, తర్వాత యోసేపు, అరిమతయి అయినటువంటి యోసేపు యేసు దేహమును ఆయనను సమాధిలో పెట్టిన తర్వాత ఆ దేహమును తీసుకువెళ్ళి సమాధిలో పెట్టడానికి అనుమతి కోరినటువంటి వాడు అరిమతయి. అని ఇంకా గమనిస్తే అపోస్తలుడైనటువంటి పౌలు పరిసయ్యుల యొక్క గ్రూపునకు చెందినవాడు. అందుకే అంటాడు, నేను హెబ్రీయులను ధర్మశాస్త్రమును పాటించడంలో నిశ్చయులైన వాడని పరిసయ్యుడు అంటాడు. కాబట్టి మనం గమనించవలసినటువంటిది ఏమిటంటే పరిసయ్యులు అందరూ కూడా వేషధారులు. క్రైస్తవులు అందరూ కూడా పరిపూర్ణులు కాదు. క్రైస్తవులు అందరూ ఎవరంటే క్షమింపబడినటువంటి పాపులమ్మ. దేవుడు సంపూర్ణంగా క్షమింపబడినటువంటి పాపులు, పరిపూర్ణంగా మన పాపములను క్షమించినటువంటి స్థితి. కాబట్టి మనం గమనించినప్పుడు యేసు ప్రభువారు ఈ పరిసయ్యుల యొక్క భక్తి జీవితంలో ఉన్నటువంటి లోపాలను ఆయన తెలియజేస్తూ వారిని గద్దిస్తున్నారు. ఉదయకాలమున పరిశుద్ధాత్మ దేవుడు ఈ సన్నిధానంలో వచ్చినటువంటి మన భక్తి జీవితాల్లో ఉన్నటువంటి లోపాలను, తప్పుడు అభిప్రాయాలను దేవుడు మనకు తెలియజేస్తూ, మనల్ని హెచ్చరిస్తూ క్షమాపణకరమైనటువంటి జీవితంలోనికి నడిపించడానికి మనతో మాట్లాడుతూ ఉన్నారు. మనం గమనించినప్పుడు మొట్టమొదటిగా ఫస్ట్ పాయింట్ ఈజ్ they had a false concept of righteousness. నీతిని గురించి వారు తప్పుడు అభిప్రాయం కలిగి ఉన్నారు. చాలా మంది క్రైస్తవమైనటువంటి మనం ఏం భావిస్తామంటే, నేను పుట్టుకతో క్రైస్తవ కుటుంబంలో పెరిగాను, బాప్తిస్మం తీసుకున్నా, నేను ఎంత మటుకు ఏ తప్పులను చేయలేదు అనేటువంటి ఒక తప్పుడు అభిప్రాయం కలిగి ఉన్నారు. అసలు ఈ వేషధారణ ఎక్కడ ప్రారంభమైందంటే, మానవుడు ఎప్పుడైతే పాపం చేశాడో తమను తాము దిగంబరులుగా చూసుకున్నప్పుడు వారు అంజూరపు కచ్చడాలను పుట్టుకొని వారి దేహమును కప్పుకున్నారు. అక్కడే ఈ యొక్క వేషధారణ ప్రారంభమైంది. దేవుని మహిమ ఎక్కడైతే ఉన్నదో అక్కడ వేషధారణకు చోటు ఇవ్వబడుతుంది. కాబట్టి మనం గమనించినప్పుడు నీతిని గురించి వారు తప్పుడు అభిప్రాయాన్ని కలిగి ఉన్నారు. మొదటి 2-3 వచనాలను మనం గమనించినప్పుడు మనం గమనిద్దాం. మత్తయి సువార్త 23వ అధ్యాయము మొదటి 3 వచనాలను మనం చూద్దాం. అప్పుడు యేసు జన సమూహములతోనూ తన శిష్యులతోనూ ఇట్లనెను, శాస్త్రులను పరిసయ్యులను మోషే పీఠమందు కూర్చున్నవారు కనుక వారు మీతో చెప్పు వాటిని అన్నిటిని అనుసరించి కైకొనుడి. అయినను వారి క్రియల చొప్పున చేయకుడి, వారు చెప్పుదరే కానీ చేయరు. ఈ పరిసయ్యులు అనేటువంటి వారి యొక్క నీతిని మనం గమనిస్తే, చెప్పుటలో, బోధించుటలో తమ యొక్క అధికారాన్ని చూపించుకుంటారు. నేను ఈ విధంగా చేయి, నేను ఈ విధంగా చేయి, నేను ఈ రీతిగా ఉండాలని వారు బోధిస్తారు. కానీ తమ జీవితం ద్వారా ఎన్నడూ కూడా చూపిస్తారు. అనగా ఈ మాటలో మనం గమనించవలసినటువంటిది ఏమిటంటే, చూచుటకు వారు సంపూర్ణంగా ఉన్నారు, కానీ అంతరంగంలో సత్యమునకు విజయం చూపించడానికి ఇష్టపడతారు. బహిరంగంగా చూడడానికి వారు పాటించు వారిగా ఉన్నారు, కానీ అంతరంగంలో సత్యం వేళ విధేయత. Pharisees' righteousness means outward conformity to the law of God. ఈ బయట ఉండేటువంటి వాటికి ప్రాధాన్యత, వస్త్రముల కొరకు ప్రాధాన్యత, వారు అలంకరించుకునే
They ignore the inward condition of the heart. అంతరంగంలో ఉండేటువంటి హృదయపు స్థితిని వారు నిర్లక్ష్యం చేస్తున్నారు. చాలా మంది క్రైస్తవులమైనటువంటి మనం కొన్నిసార్లు మన ప్రార్థనలో మంచి భాషను ఉపయోగిస్తూ ఉంటాం. మనకు ఇవ్వబడినటువంటి జ్ఞానాన్ని మనం ఉపయోగిస్తున్నాం, మన భక్తిని ప్రదర్శిస్తుంటాం, మన తెలివిని, మన విజ్ఞానాన్ని, మన ఉన్నబట్టి వాటన్నిటిని ప్రదర్శిస్తుంటాం. అవసరమునకు మించి ప్రదర్శిస్తాం. హృదయంలో దేవుడు సత్యమును కోరు. అందుకే దావీదు అంటాడు, పాపం చేస్తున్నారు, నీవు ఆంతర్యములో సత్యమును కోరుకునేవాడు. ఆంతర్యములో కీర్తన 51:6 ఉంటుంది. దేవుడు హృదయపు స్థితిని, మనుషులు పైరూపమును లక్ష్యం చేయరు కానీ దేవుడు హృదయాన్ని లక్ష్యం చేస్తాడు. ధర్మశాస్త్రం పాటించడంలో వారి స్థితిని మనం గమనిస్తే మత్తయి సువార్త 23వ అధ్యాయము 23వ వచనం మనం చదువుతాం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయం అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టింది. వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. వాటిని మానక వీటిని కూడా చేయాలి. ఇక్కడ యేసు ప్రభువు ఉదాహరించినటువంటి మాటలు మనం గమనిస్తే పుదీనా, సోపు, జీలకర్ర, ఎంత చిన్న చిన్న వాటిలో వారు ధర్మశాస్త్రం నెరవేర్చడానికి ఆధారం చూస్తారు. కానీ ధర్మశాస్త్రంలో ప్రధానమైనటువంటి విషయాలు, అసలు వారు ఆచరించవలసినవి, దేవుడు కోరుకున్నవి, దేవుడు వారి దగ్గర నుంచి ఆశిస్తున్నటువంటి విషయాలను నిర్లక్ష్యపెట్టారు. మనం పై రూపాన్ని మనం లక్ష్య పెడుతున్నాం కానీ హృదయపు స్థితి దేవునికి దూరంగా ఉంది. పై రూపమును బట్టి మనం మాట్లాడుతున్నాం కానీ మన హృదయపు అంతరంగపు స్థితి కల్మషంతో. పైకి ప్రేమ పొంగుతుంటుంది కానీ హృదయంలో విషం పొంగుతూ, పైకి తేనె ప్రవహిస్తుంది కానీ హృదయంలో విషము పొంగుతూ ఉంటుంది. ఎంత ఎంత ధైర్యమైనటువంటి మాటలో మనల్ని హెచ్చరించేటువంటి దేవుడు మన ఎడల ఎంత ఆశ కలిగి ఇటువంటి కఠినమైనటువంటి మాటలు మాట్లాడుతున్నాడు. అందుకే పౌలు అంటాడు, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చూద్దాం. 2 Corinthians chapter 7 verse 1. ప్రియులారా, మనకి ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు. ఈ మాట గమనిద్దాం. శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుంచి మనలను పవిత్రులుగా చేసుకొనుము. మన శరీరమునకు, మన ఆత్మకు ఉండేటువంటి కల్మషం నేను అర్థం చేసుకోవాలంటే యేసు ప్రభువు చెప్పినటువంటి ఉపమానం, తప్పిపోయిన కుమారుడు, ఇంటిలో ఉండినటువంటి కుమారుడు. తప్పిపోయినటువంటి కుమారుడు శరీరమునకు ఉండేటువంటి కల్మషానికి సాధిస్తాడు. వాడు వెళ్ళాడు, పందులు కొట్టుతున్నాడు, పందులతో సహవాసం ఉన్నాడు, వాడి వస్త్రాలు వాసన మురిగి పంపుతో వాడు తిరిగి తండ్రి యొద్దకు వస్తున్నాడు. వాడు శరీరంలో పుట్టినటువంటి కల్మషం. తండ్రి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు, ముద్దు పెట్టుకున్నాడు, మెడ మీద పడ్డాడు, కౌగిలించుకుని ఇంట్లోకి తెచ్చాడు. శ్రేష్టమైన విందు, ఉంగరం, చెప్పులు, ప్రశస్త వస్తువులు అన్ని తొలగించాడు. ఇంట్లో ఉండినటువంటి కుమారుడు ఆత్మకు ఉన్నటువంటి కల్మషం. తండ్రి ప్రేమను మేక పిల్లతో సమానముగా ఇచ్చాడు. వారి హృదయపు స్థితి అంతగా దిగజారిపోయింది. ఇదిగో తండ్రిని సంబోధించేటువంటి విధానం, ఇదిగో వాడి హృదయం అంత్యం కూడా, వాడి ఆత్మ అంత్యం కూడా కల్మషంతో నిండిపోయినది. ఇదిగో నీ కుమారుడు, ఇదిగో తండ్రి, నాకు ఒక మేక
దానికి ఏమి ఇవ్వలేదే. అయ్యో నా కుమారుడా, నాకు కలిగినదంతే నీదే కదా. ఆత్మకు శరీరంలో కూడినటువంటి కల్మషాన్ని శుద్ధి చేయడానికి తండ్రి సిద్ధంగా ఉన్నాడు. తప్పిపోయిన కుమారుని ఆహ్వానించాడు. ఇంటిలో ఉండి తప్పిపోయినటువంటి పెద్ద కుమారుని కూడా ఆహ్వానించాడు. మనం ఏ స్థితిలో ఉన్నానో దేవుడు మనల్ని ఆహ్వానించడానికి ఇష్టపడుతున్నాడు. ప్రభువా, నేను అంతరంగంలో కల్మషంతో మనుషుల ముందు ఒక మాట, మనుషులు లేనప్పుడు ఒక మాట, మనుషులకు ఒక ప్రవర్తన, మనుషుల ముందు ఒకనాడు. క్రైస్తవ జీవితానికి సరికాదది. క్రైస్తవ జీవితం ఎల్లప్పుడూ కూడా పారదర్శకం ఉండేటువంటి జీవితం. అంతరంగంలో సత్యము కోరుకునేటువంటి దేవుడు నీ అంతరంగంలో ఉన్నటువంటి కల్మషాలను శుద్ధి చేయడానికి కూడా ఇష్టపడుతున్నాడు. రెండవది మనం గమనిస్తే, they had a false concept of ministry. సేవ చేయడంలో వారు తప్పుడు అభిప్రాయాన్ని కలిగారు. They had a false concept of ministry. ఫరిసీయులు అందరూ ఏం చెప్తారంటే, మోషే ఇది సెలవిచ్చాడు, ధర్మశాస్త్రం ఇది ఉన్నది, నువ్వు దీని ప్రకారం చేయాలి. డూ. Pharisees all said do this. You have to do. వాళ్ళు ఎప్పుడు చెప్పి ఇది చేయి, అది చేయి, అది చేయవలసిన ఉంది. ధర్మశాస్త్రం ఈ రీతిగా ఉన్నది, నువ్వు ఈ రీతిగా చేయాలి. Pharisees commanded, but they did not practice. వాళ్ళు ఆజ్ఞాపిస్తారు కానీ వాళ్ళు ఎక్కడ కూడా చేయరు. ఫరిసీయులు చేయుడి కానీ ప్రభు అంటున్నాడు, నా యొద్దకు రండి, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జిల్లాల నా యొద్దకు రండి. వీళ్ళు మోయే సైన్యము కానీ భారములతో మీ భుజముల మీద పెట్టుచున్నారు. మనుషులు కల్పించినటువంటి సాంప్రదాయాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. మ్యాన్ మేడ్ ట్రెడిషన్స్, మ్యాన్ మేడ్ రూల్స్, వీటికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. అందుకే ప్రభు అంటున్నాడు, మనుషులు కల్పించినటువంటి వాటిని దైవోపదేశములని మీరు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. మన జ్ఞానంతో మనం పెట్టుకున్నటువంటి కట్టడలు, మనం పెట్టుకున్నటువంటి సాంప్రదాయాలు మనం అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం. ఒక వ్యక్తి మన సంఘంలో సభ్యత్వం కోరుకోవడానికి మనం ముప్పలు పెట్టేటువంటి ఎన్నో సంఘాలు ఉన్నాయి. కానీ మన సంఘం మంచి సంఘం, ప్రేమ కలిగిన సంఘం. అతను బట్టి దేవుడికి వందనాలు చేస్తూ ప్రభు అంటున్నాడు, నా యొద్దకు రండి, పరిశీలన మీరు అది చేయండి, అక్కడికి వెళ్ళి చేయండి. ప్రభు నా దగ్గరికి రా. ఆయన దగ్గరికి రావడం అంటే ఆయనకు విశ్వాసం. యేసు దగ్గరకు వచ్చినటువంటి ఎంత ఘోర పాపినైనా ఆయన సంపూర్ణముగా క్షమించారు. అరమరికలతో ఆయన ఎన్నడూ కూడా క్షమించలేదా? సంపూర్ణంగా క్షమించారు. వ్యభిచారంలో పట్టబడినటువంటి స్త్రీని అక్కడ రాళ్ళతో కొట్టవలసినటువంటి స్థితిలో దేవుడు ఆమె పక్షమున నిలవబడ్డాడు. ఆమె పక్షమున ఆయన మాట్లాడాడు. ఆయన ఆమెను కాపాడడానికి అక్కడ ఆయన నిలవబడ్డాడు. ధర్మశాస్త్రం ఏదైతే బోధించిందో ఆయన సంపూర్ణంగా నెరవేర్చడానికి ఆయన నిలవబడ్డాడు. అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయం 10వ వచనం. కనుక మన పితరులైనను మనమైనను మోయలేని కాడిని శిష్యుల మెడ మీద పెట్టి మీరెందుకు దేవుని శోధించుచున్నారు? ప్రభు అయిన యేసు కృప చేత మనం రక్షణ పొంది ఉన్నామని నమ్ముచున్నాము కదా. అలాగే
సమర్థుడనను. దేవుడు రక్షణ ఉచితంగా ఇచ్చాడు, క్షమాపణ ఉచితంగా ఇచ్చాడు, నిత్యజీవం ఉచితంగా ఇచ్చాడు, పరలోకాన్ని ఉచితంగా ఇచ్చాడు, ఆయన మహిమను ఉచితంగా ఇచ్చాడు. తనను తాను ఉచితంగా సమర్పించుకున్నాడు ఆయన. అటువంటి ప్రేమ కలిగిన దేవుని దగ్గరకు రావడానికి మన కట్టడలు, మన సాంప్రదాయాలు, మన అలవాట్లు, మనం నిర్మించుకునేటువంటి పద్ధతులు ఏమన్నా అడ్డుగా ఉన్నావా? అందుకే ఇక్కడ అంటున్నాడు, మనం గమనిస్తే మన పితరులైనను మనమైనను మోయలేని కాడిని శిష్యుల మెడ మీద పెట్టి మీరెందుకు దేవుడిని శోధించుతున్నారు? ప్రభు అంటున్నాడు, నా యొద్దకు వచ్చి నా కాడిని ఎత్తుకొనుడి. ప్రభు ఇది చెయ్యని చెప్పడం లేదు, నా కాడిని ఎత్తుకో, నేను నీకు విశ్రాంతి ఇస్తాను. తీసుకోనేటువంటి మాట, దిస్ ఇస్ ఏ డీప్ ఎక్స్పీరియన్స్. దేవుని కాడిని మనం మోయడం అనేది ఒక లోతైనటువంటి అనుభవం. ఆయన విశ్వాసం నుంచి ఆయన దగ్గరకు వచ్చి సమర్పించుకున్న తర్వాత ఒక లోతైనటువంటి అనుభవపూర్వకమైన జ్ఞానాన్ని పొందుకునేటువంటిది. మనం గమనిస్తే మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం నుంచి కొన్ని మాటలు చదువుతున్నారు. ప్రయాసపడి భారం మోసుకొని సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగుతాను. నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడు కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నది. నా కాడి సులువు. మన పాపములన్నీ ఆయన మీద మోపబడినప్పుడు కలువరి శిలువలో ఆయన కృంగిపోయాడు. పాపం మోయే శక్యము కానటువంటి పాపమును ఆయన భరించడానికి ఇష్టపడి ఆయన భారతను మన జీవితంలో తేలిక చేసాడు, ఆయన సులువుని చేసాడు. ఈ కాడి రెండు సమవుజ్జి కలిగినటువంటి ఎద్దులను కలిపేటువంటిది, వాటి మెడ మీద పెట్టేటువంటిది కాదు. పక్క లోక పాపమును మోసుకొని పోవడానికి సిద్ధమైనటువంటి దేవుని గొర్రెపిల్ల, ఆ గొర్రెపిల్లైనటువంటి యేసుక్రీస్తుకి సమర్పించుకున్నటువంటి నీవు ఇరువురు కలిసి మోసేటప్పుడు దిస్ ఈజ్ ఎ డీపర్ ఎక్స్పీరియన్స్. ఆయనతో కలిసి పరిచయం చేయాలి. నా ఇష్ట ప్రకారం నేను చేస్తానడానికి ఏ కాపరికి వీలు లేదు, ఏ సేవకునికి వీలు లేదు. ఆయనతో కలిసి మనం పరిచయం చేయాలి. కాపరి అయినటువంటి యేసుక్రీస్తును వెంబడించడానికి మొదట ఉండేటువంటి గొర్రె కాపరి. కాపరి అనగానే మనం అనేక విధాలుగా అభిప్రాయాలు మార్చుకుంటూ పోతాం. కానీ క్రీస్తుని వెంబడించేటువంటి మొదటి గొర్రె కాపరి. ఆ ప్రధాన కాపరి అయినటువంటి క్రీస్తు అడుగు జాడల్లో ప్రతి ఒక్క సేవకురాలు నడవాలి. ఆయనతో కలిసి నేర్చుకోవడం అంటే ఇట్స్ ఎ ప్రాసెస్. ఇది ఒక నిరంతర కలిగినటువంటి ప్రక్రియ. ఇది చైతన్య పదంలో వెళ్ళేటువంటి ప్రక్రియ, అభివృద్ధి చెందేటువంటి ప్రక్రియ. ఆయనతో కలిసి ఆయన స్వరంగం నుంచి సంపాదించినటువంటి సంఘంలో దేవుడిని నమ్మి అప్పగించినటువంటి నీ పరిచయం కూడా ఆయనతో కలిసి పరిచయాలు. మనంతట మనం మోడల్ కట్టుకోవడానికి వీలు లేదు, మనంతట మనం ఐసోలేట్ అవ్వడానికి వీలు లేదు, మనంతట మనం ఇది నా ఇష్టం నేను ఆ ప్రకారం చేయడం అనేటువంటి మాటలకు తావులేదు. ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే వేషధారణ నుంచి ఈ గర్వం ఉద్భవిస్తుంది. దేవుడితో కలిసి పనిచేయాలి.
కానీ పరిసయ్యులు సేవ ఎడల తప్పుడు అభిప్రాయం, అది చేయి ఇది చేయి అది చేయి ఇది చేయి అనేటువంటి మాటలు పరిసయ్యుల నోట నుంచి ఎక్కువగా వస్తూ ఉన్నాయి. కాబట్టి ఆయన దగ్గరకు వచ్చి ఆయన కాడిని ఎత్తుకున్నప్పుడు విశ్రాంతి. ఫస్ట్ వన్ ఈజ్ పీస్ విత్ గాడ్. దేవునితో సమాధానం మొట్టమొదటి దొరికేది. ఆ కాడిని మన మెడ మీద పెట్టుకోవడానికి దేవునితో సరైనటువంటి సంబంధం కలిగి ఉంటాం. సెకండ్ వన్ ఈజ్ పీస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సమాధానం పొందుతాం. సమస్త జ్ఞానములకు మించినటువంటి దేవుని సమాధానం క్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలిగా ఉండదు. ఒక సైనికుడు ఆ జైలు దగ్గర ఆ ఖైదీ ఉండేటువంటి గది దగ్గర ఏ రీతిగా కాపలా కాస్తాడు, ఆ రీతిగా యేసు క్రీస్తు యొక్క సన్నిధి సహాయం మన హృదయములకు మన తలంపులకు కావలిగా ఉంటాడు. దేవుడితో సమాధానం, దేవుడి యొక్క సమాధానం మనం కలిగి ఉంటాం. ఈ సమాధాన స్థితిలో సమాధాన సువార్తను ప్రకటిస్తాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము. బైబిల్స్ ఉన్నవాడు దయచేసి అందరూ చూడవలసిందిగా మనం కోరుతున్నాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. సమస్తమును దేవుని వలనైనవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకుంది. ఆ సమాధానపరచు పరిచర్య మాకు అనుగ్రహించిన. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తును లోకమును తనతో సమాధానపరుచుకుని మాట్లాడతాం. ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించను. కావున దేవుడు మా ద్వారా వేడుకొన్నట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షముగా మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. సమాధానపరుచు పరిచయం, సమాధాన వాక్యం, సమాధానం కలిగించినటువంటి దేవునితో కలిసి మనం సేవ చేయాలి. మూడవది, third one is they had a false concept of greatness. They had a false concept of greatness. ఈ ఘనమైనటువంటి లేదా గొప్ప స్థితిల గురించి వారు తప్పుడు అభిప్రాయం కలిగి ఉన్నారు. మనం ఇక్కడ కొన్ని మాటలు గమనిద్దాం. 5వ వచనం నుంచి కొన్ని మాటలు గమనిద్దాం. మత్తయి సువార్త 23వ అధ్యాయం 5వ వచనం. మనుషులకు కనబడి నిమిత్తము తమ పనులన్నీ చేయదు, తమ రక్షరేకులు వెడల్పుగాను తమ చెంగులు పెద్దగాను చేయదు. విందులలో అగ్రస్థానములను, సమాజ మందిరంలో అగ్రపీఠములను, సంత వీధులలో వందనములను మనుష్యుల చేత బోధకులని పిలువబడి కోరుదురు. ఈ మాట మనుష్యుల చేత అనేటువంటి మాట మనం ఇక్కడ గమనించాలి. ఈ గొప్పతనము మనల్ని మనం కలిగించుకుంటే లేదా ఒక మనుషుడు ఇస్తే వచ్చేటువంటిది గొప్పతనం కాదు. ఇది పరలోకపు దేవుడు మన గొప్ప కావలి సర్వలోక నాథుడైనటువంటి దేవుడి నుంచి మనకు రావాలి. మన వస్త్రపు చెంగులు ఎందుకు ఇక్కడ విశాలపరుచుకున్నారంటే ఫిలెటరీస్ అనేటువంటిది అనగా ఆ లెదర్ బాక్స్ లో ఆ ధర్మశాస్త్రంలో కొన్ని లేఖనాల ఈ చర్మపు ప్రతులు ఆ లెదర్ బాక్సెస్ లో వాళ్ళు కలిగి ఉంటారు. కొంతమంది పరిసయ్యులు నుదుటిన వాసికము వలె ఈ యొక్క ధర్మశాస్త్రం యొక్క లేఖనాలను కట్టుకుంటారు. వారి యొక్క మణికట్టు అనగా ఈ యొక్క మణికట్టు దగ్గర కూడా వారు ధర్మశాస్త్రపు ప్రతులు వాళ్ళు కట్టుకుంటారు. అనగా వారు ఎక్కడ చూసినా, వారి వస్త్రాలు చూసినా, వారి యొక్క ముఖము చూసినా, వారి చేతులు చూసినా, వారి వస్త్రపు చెవులు చూసినా ధర్మశాస్త్రపు ప్రతులు కనబడుతున్నాయి. అవి వారి యొక్క గొప్ప స్థితికి వారు సంకేతాలుగా భావిస్తున్నారు.
అందుకే ఇక్కడ మనుషుల చేత ఈ గొప్పతనం, ఘనమైనటువంటి స్థితి మనుషుల చేత వచ్చేది, అది ఎన్నడూ కూడా నిలవదు. దేవుని యొద్ద నుండి వచ్చేటువంటి శాశ్వత కాలం. ఇక్కడ మనం గమనించినప్పుడు కొన్ని మాటలు మనం ఇక్కడ గమనిస్తాం. రబ్బీ అని, బోధకుడని, రెండవది తండ్రి అని మనం చూద్దాం. మత్తయి సువార్త 23వ అధ్యాయము 8వ వచనం, మీరైతే బోధకులని పిలువబడవద్దు, ఒక్కడే బోధకుడు, మీరందరూ సహోదరులు. ఇక్కడ మనం గమనించినప్పుడు యేసు ప్రభువాన్ని కూడా బోధకుడా, రబ్బూని అనేటువంటి మాటను ఉపయోగించినట్లుగా మనం చూస్తాం. ఆయన అంటాడు, మీరు పిలుచుట న్యాయమే. ఆయన బోధకుడు, ఆయన ఒక్కడే బోధకుడు, పరిశుద్ధ ఆత్మ దేవుడే బోధకుడు. శిష్యులు అందరూ కూడా సహోదరులు. రబ్బీ మీన్స్ మై గ్రేట్ వన్. ఇక్కడ రెండోది మనం గమనించినప్పుడు ఫాదర్, తండ్రి. తండ్రి ఎవరిని పిలవద్దు. మేము ఏసీటీస్లో చదువుకున్నప్పుడు ఇంటిమెడికల్ కాలేజ్, చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా ఉంటుంది, ఏఎస్సి ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ ఫెలోషిప్ వాళ్ళు ఉన్నారు, సమావేశం తెలుగు బ్యాప్టిస్ట్ చర్చెస్ ఉంటాయి, ఈ సిబిసిఎన్సి వాళ్ళు అందరం కలిసి చదువుకుంటాం. ఇక్కడ మా చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియాలో బిషప్స్ అని పిలుస్తూ మేము అందరం కూడా స్టూడెంట్స్గా ఉన్నప్పుడు, క్లాస్లో ఉన్నప్పుడు ఒక స్టూడెంట్ వచ్చాడు, కృష్ణా గోదావరి డయాసిస్ బిషప్ వచ్చాడని మా బ్యాచ్లో ఉన్నటువంటి ఆ స్టూడెంట్కి ఇన్ఫార్మ్ చేయడానికి వచ్చినప్పుడు అతను వచ్చి అంటున్నాడు, సార్ మా బిషప్ తండ్రి గారు వచ్చారండి, మా బిషప్ తండ్రి గారు వచ్చారండి. తండ్రి అని ఎవరిని పిలవవద్దు. పౌలు ఒక సందర్భంలో ఆ ఆత్మీయ తండ్రిగా తనను తాను చూపించుకున్నాడు, కానీ తనను ఎవరు కూడా ఆత్మీయ తండ్రిగా పిలవమని ఆయన ఎన్నడూ కూడా చెప్పలేదు. ఆయన తల్లిగా చూపించుకున్నాడు. సన్నిమించు ఆ పాలు తాగేటువంటి పిల్లవాడిగా, సాధువులుగా మీ మధ్య ఉన్నానంటాడు. తండ్రి అని ఎవరిని పిలవద్దు. మూడవది మనం గమనించేప్పుడు మాస్టర్, ప్రభువా. ఈ మాస్టర్ which means guide, instructor, leader. King James version లో మాస్టర్ means one who goes before and guide. ముందుగా వెళ్ళి నడిపించేటువంటి వ్యక్తుల గురించి పలికేటువంటి మాటలు. మీరు సమాజ మందిరం మీదకి వెళ్ళినప్పుడు మీరు ఏది మాట్లాడగలరో నేను మీకు తెలియజేయను. ఆయన మన బోధకుడు, ఆయన మన ప్రభువు, ఆయనే మనకు తండ్రి. చూపిస్తే ఈ లోకంలో సేవకులను మనం ఎంతగానో చూసుకున్నాం. రైట్ రెవరెండ్ డాక్టర్, లేనటువంటి డాక్టరేట్స్ ని తెచ్చిపెట్టుకునేటువంటి వారు. 500కు డాక్టరేట్ అమ్మేటువంటి క్రైస్తవ సంస్థలు బయటకు వస్తుంది. ఎంత దయనీయమైనటువంటి స్థితిలోనికి క్రైస్తవ సంఘాలు దిగజారిపోతుంది. మనుషులను బట్టి కూడా మనం పిలవడానికి మనం కూడా ఇష్టపడుతున్నాం, అన్నిటిగా తయారు చేస్తున్నాం. మనం ఈ పారదర్శకమైనటువంటి జీవితంలో అటువంటి వాటికి ఎన్నడూ కూడా చోటు లేదు. మనం ఏ క్రిస్టియన్ ఛానల్ చూసినా కూడా థియలాజికల్ ఎడ్యుకేషన్ గురించి ఎవరు కూడా వారి యొక్క పేరు ప్రకటన రాయలేదు. వారి పేరుకు ముందు అనేకమైనటువంటి ప్రవచనవరం అని, కృపావరం అని, వివేచనవరం అని, దేవుడి చేత వాడవలసిన బోధకులని, అలాగే పేరుకు మునుపు ఎంతో ఎంతో గొప్ప స్థితిని సమకూర్చేటువంటి మాటలు మనం చూస్తూ సంఘముగా మనం మోసపోవద్దు. అన్ని దినాల్లో మోసపుచ్చేటువంటి వారు సాధ్యమైన విశ్వాసాలు సైతము మోసపుచ్చడానికి సాతానుడు ఏది వస్తున్నాడు? వెలుగు దూత వేషంలో వస్తున్నాడు. వాడు కూడా వేషగానే, వెలుగు దూత వేషంలో వాడు వస్తున్నాడు. అనేకమైన
తరువాత భ్రష్టత్వము మనస్సుతో దేవుడు శిక్షిస్తాడు. తర్వాత ఇక్కడ అద్భుతాలు జరుగుతున్నాయి, అక్కడ మహా గొప్ప సేవకులు. ఈ మహా గొప్ప సేవ మనం నమ్మడానికి లేదు. ప్రభు ఒక్కడే, తండ్రి ఒక్కడే, బోధకుడు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. పరిశుద్ధాత్మ దేవుడు ఆ ప్రభువుని గురించి, ఆ తండ్రిని గురించి, ఆ బోధకుని గురించి తెలియజేసేటువంటి పని పరిశుద్ధాత్మ దేవుడు కలిగి ఉన్నాడు. అనే పేరులకు ముందు గొప్ప గొప్ప స్థితులతో చెప్పబడుతున్నటువంటి వారేమో పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మని మోసపుచ్చుతూ ఉన్నారు. కాబట్టి గొప్పతనము, ఘనమైనటువంటి స్థితి మనుష్యుల చేత వచ్చేటువంటిది కాదు, అది దేవుడిలా. దావీదును మనం గమనిస్తే గొర్రెల దొడ్డిలో గొర్రెల్ని కాసుకుంటూ ఒక యవనస్తుడు కాదు, గొర్రెల దొడ్డిలో నుంచి ఇశ్రాయేలుకు సువర్ణ యుగాన్ని అందించడానికి నా హృదయానుసారుడుగా ఎంపిక చేసుకుని అభిషేకించి తన వంశావళిలో తనకు రావడానికి ఆయన ఇష్టపడ్డాడు. ఆయన రావడానికి ఇష్టం. దావీదు విరిగి నలిగినటువంటి మనస్సుతో, విరిగి నలిగినటువంటి మనస్సులో తనను తను తగ్గించుకుని బాప్తిస్మం ఇచ్చి యోహాను ఆయన హెచ్చవలసినది, నేను తగ్గవలసినది. యేసు ప్రభువారు శిష్యుల పాదములను కడగడానికి ఆయన మొట్టమొదటి ఇష్టపడ్డాడు. ఆయన సమస్తమును విడిచిపెట్టాడు. సమస్తమును విడిచిపెట్టి శిష్యుల పాదములను కడగడానికి ఆయన తన చేతులను, ఆయన తన కార్యం మనం గమనిస్తే యోహాను సువార్త 13వ అధ్యాయము 12వ వచనం, వారి పాదములు కడిగి తన పై వస్త్రమును వేసుకున్న తరువాత ఆయన మరలా కూర్చుంది. నేను మీకు చేసిన పని మీకు తెలిసినదా? ప్రభువారు సూటిగా మాట్లాడు, నేను చేసిన పని మీకు తెలిసినదా? బోధకుడు అని ప్రభు అని మీరు నన్ను పిలుచుచున్నారు. నేను బోధకుడును ప్రభువును కనుక మీరు పిలుచుకున్నాను. కాబట్టి ప్రభువును బోధకుడునైన నేను మీ పాదములను కడిగిన ఎడల మీరును ఒకరి పాదములు ఒకరు కడగవలసినదే. అంటే ఇక్కడ మనం గమనిస్తే ప్రభు వారి పాదములు ఎవరైనా కడుగుతారేమో, ఈ 12 మంది శిష్యులు ఎవరైనా తన పాదాలు కడగడానికి ముందుకు వస్తారేమో అని ప్రభు అక్కడ వేచి ఉన్నాడు. ప్రభు పాదములను కడగడానికి శిష్యులు ఎవరైనా ముందుకు వస్తారేమో, నేను చేసినది మీకు తెలిసినదా? మీరు కూడా ఒకరిని ఒకరనగా నేను మీకు చేశాను, మీరు నాకు చేశారు. ప్రభు పాదాల చెంత మరి జీవితాన్ని మనం గమనిస్తే ఆయన పాదముల చెంత, ఆయన పాదముల మీద పడి, ఆయన పాదములను కడిగి, ఆయన పాదములను ఎన్నడూ కూడా విడిచిపెట్టాడు. తగిన కాలమందు హెచ్చింపబడి రీతిగా ఆయన బలిష్టమైన చేతి క్రింద మనం దీన మనస్కులమై ఉండాలి. ఆయన హెచ్చించాలి, ఆయన ఘనపరచాలి. ఆయన మనం ఘనపరిచినప్పుడు ఆయన మనలను ఘనపరుస్తాడు. మనం ఆయన మన క్రియల ద్వారా, మన వేషధారణ ద్వారా మనం తృణీకరిస్తే దేవుడు మనను తృణీకరిస్తాడు. కానీ మన హృదయపు స్థితిని కడగడానికి ఆయన ఇష్టపడుతుంది. రెండవది, ఆయన సేవలో మనతో కలిసి చేయడానికి ఆయన ఇష్టపడుతుంది. మూడవది, ఆ సేవలో మనల్ని ఆశీర్వదించడానికి, గొప్పవారిగా చేయడానికి, ఘనమైనటువంటి స్థితి ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అటువంటి ప్రేమ కలిగిన దేవునితో మన వేషధారణ ప్రభువా నా జీవితంలో ఆశీర్వదించు. నా నటన జీవితాన్ని సరే ఒప్పుకుంటున్నానయ్యా. నా మాటల్లో ప్రేమ ఉంటుందిగా, నా కార్యాల్లో ప్రేమ లేకుండా పోతుంది. నేను చేసిన వాటిని మీకు తెలిసినదాన్ని హెచ్చరించిన అని నేను అప్పగించు.
నన్ను నేను సమర్పించుకుంటున్నాను. నీవివ్వాల గొప్ప స్థితి, నేనివ్వాల ఘనమైనటువంటి స్థితి. యోబు సమస్తం పారదర్శకంగా తన జీవితాన్ని దేవునితో కలిగి ఉన్నాడు. తన స్నేహితులతో కలిగి ఉన్నప్పుడు యోబుకు రెండంతల ఆశీర్వాదం. దేవుడు యోబుకు రెండంతల ఆశీర్వాదం. ఉదయ కాలమున దేవుడు అనుగ్రహించినటువంటి నీతి అయినటువంటి యేసు క్రీస్తుతో సరైన సంబంధాన్ని మనం కలిగి ఉన్నాం. ఆ క్రీస్తు ద్వారా అప్పగించినటువంటి పరిచర్యలో మనం తగ్గించుకోవాలి. ఆయనతో కలిసి పరిచర్య చేయడానికి ఇష్టపడాలి. అప్పుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. బలా నమ్మకమైన మంచి రాశ, నేను కొద్ది వాటిలో నమ్మకంగా ఉండాలి, నేను అనేకమైన వాటిపై నిర్మిస్తాను. ప్రార్థన చేస్తున్నాను. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధుడు వారి తండ్రి, మీరు మాతో మాట్లాడావు ఆయన, నేను వందనాలు చెల్లించుతున్నాను తండ్రి. మా జీవితాలను ఈ సన్నిధానంలో ఒప్పుకుంటున్నాం ఆయన. మా జీవితాల్లో వేషధారణ ఉన్నట్లయితే మమ్మల్ని క్షమించండి. ఆ విషపూరితమైనటువంటి పాపం నుంచి మమ్మల్ని శుద్ధీకరించండి. మేము కలువలసిలోని రక్తాన్ని చిందించావు. వందనాలు. నేను చిందించినటువంటి రక్తం చేత మమ్మల్ని విమోచించావు. మమ్మల్ని పవిత్రపరుచుకున్నావు, పరిశుద్ధంగా చేశావు. నీ పరిపూర్ణతలోని మమ్మల్ని నడిపిస్తున్నావు. ఈ సంఘ పరిచర్యలో మేము ఎన్నడూ కూడా పారదర్శకమైనటువంటి మానవ సంబంధాలు కలిగి, ప్రేమ కలిగి, మీరు చేసిన వాటిని జ్ఞాపకం చేసుకుని ఒకరిని ఒకరు చేసుకున్నటువంటి ఐక్యతను, సమాధానం, తగ్గింపు అందరికీ అనుగ్రహించి, తగ్గింపులో ఉన్నటువంటి ప్రతి ఆశీర్వాదంతో, నీ ఆశీర్వచనంతో, నీ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించి